ఏరా, నా కూతుర్ని ప్రేమిస్తున్నావా? నీ కూతురు కోసం చచ్చిపోవడానికైనా సిద్ధమే. సిద్ధమే అంట్రా. పోసేంట్రా పెట్రోల్. వదలండి, వదలండి, వదలండి. అమ్మా, నా కూతురి వంక ఇంకెవరు కన్నెత్తి చూడకూడదు. సూర్య, మీరేంట్రా పని పాట లేకుండా కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటున్నారు? చూసుకునేది నా పెండాకుడు. ఎక్కడికన్నా వెళితే ఏమయ్యా సూర్యం ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా అని అడుగుతున్నారట. ఉంది జైల్లో అని చెప్తున్నారట. మహాన్ తలుపులేసి పంపించేస్తున్నారు. అయితే ఇంకే నా షాప్కి వచ్చే కటింగ్ ఎందుకని? ఇది కరెక్ట్. దానికి చాలా పనితనం కావాలి. అది నా వల్ల కాదు. నీ వల్ల కాదంటే ఎట్టగయ్యా? అవతల స్వాతికి డబ్బా పక్కరా. సరే, నీ పనితనానికి తగ్గట్టుగా 2 డాష్లు అరేంజ్ చేశాను. ఫిలప్ చేద్దుకనరా. తర్వాత కలుస్తారా? రేయ్, ఆటో పక్కన పెట్టుకో. సూర్యం, దున్నేవాడిదే భూమి, కొరిగేవాడిదే గుండు అన్నట్టుగా ఉండేవాడిదే ఇల్లు అని ఒక మ్యాచింగ్ స్లోగన్ సృష్టించి అద్దె కూడా ఇవ్వకుండా పాపం ఇంటోనర్ ని అమాయకుని చేసేసి ఏడుపు తింటున్నారా ఆ ముసలోళ్ళు ఇద్దరు. వాళ్ళని చూస్తే అలా అనిపించట్లేదే. ఆ సెంటిమెంట్ ఫేస్ పెట్టుకునే జనాన్ని మోసం చేసేస్తున్నారు. రేయ్, ఆ పక్కన కాశీలో తిరుగుతున్నాడే, ఆడే ఇంటూ అనరు. ఆడ నల్ల ఫేస్ పెట్టుకుని వెళ్ళి అద్దె అడిగినప్పుడల్లా వీళ్ళు తెల్ల మొహాలు వేసుకుని ఈ ఇల్లు మాదే, మేము ఖాళీ చేయం అని జనాన్ని నమ్మించేస్తున్నారు. నువ్వు వెళ్ళి ఖాళీ చేయించేసి. ఒక నిమిషం, అమ్మని అడిగి చెప్తా. ప్రతిదానికి అమ్మని అడిగి చెప్తానంటే బిడ్రా. స్వాతికి డబ్బులు వస్తున్నాయంటే అమ్మ కాదంటుందో చెప్పు. 20,000 వస్తున్నాయి. ఇల్లు ఎవరవయ్యా నువ్వు లోపలికి వస్తున్నావు? ఏ పెద్దాయనా, 5 నిమిషాలు ఇల్లు ఖాళీ చేయి. నువ్వెవరవయ్యా మమ్మల్ని ఖాళీ చేయించడానికి? ఇది మా సొంత ఇల్లు. ఏమిటయ్యా, ఏమిటి అన్యాయం? 5 నిమిషాలు ఇల్లు ఖాళీ చేయాలి. త్వరగా ఎవరయ్యా నువ్వు? ఏమిటి దౌర్జన్యం? అడిగే వాళ్ళు లేరనుకుంటున్నావా? ఎవడైనా వచ్చాడే చంపేస్తాడు. మీరేనా? ఆటో రారా. ఇంకోసారి ఇంటి చుట్టుపక్కల ఎక్కడన్నా కనిపించానంటే మాటలతో చెప్పను, మట్లో కలిపేస్తాను. ఎక్కడే మొత్తానికి కత్తిరాడు కొన పట్టుకొచ్చేవా? ఆఫీస్ వెళ్ళరా ఆఫెడ్. ఇదిగోనే బాబు, చాలా థ్యాంక్స్. నా ప్రాబ్లం సాల్వ్ చేసావు. పని అయిపోయింది. హ్యాండ్ నీది, బ్రెయిన్ నాది. నీకు 50, నాకు 50. నాకే పని నాది, పాప నీది. మరి నాకు నా సై నాకు. ఎవరు? నా చేతి స్పర్శ తగినా తెలియటోనేదా? లేదే. అయితే అలా కళ్ళు మూసు కూర్చో, తెరవకూడదు. నీ బుక్కకి నా ఊపిరి తగినా తెలియటోనేదా? లేదే. నా పెదాలు తగినా తెలియటోనేదా? లేదే. ఇంకెలా చెప్పాలి? మనసులు మాట్లాడుకున్నట్టే పెదాలు కూడా మాట్లాడుకుంటాయి కదా. నీ పెదాల్ని నా పెదాలతో చెప్పమను, అప్పుడు తెలుస్తుంది. ఏంటి, ఏమైంది? సూర్యం కల్లోకొచ్చాడే. సూర్యం,
నువ్వు ఇంకా డబ్బు గురించి ఆలోచించకుండా డాక్టర్ కోర్స్ పూర్తి చేయి. నేను జైల్లో ఉన్నప్పుడు బాస్కెట్బాల్ బాగా ఆడేవాడిని. పద ఒక గేమ్ ఆడదాం. సారీ. అయ్యో అయ్యో అయ్యో. పుట్టిన ప్రతి ఆడపిల్ల ఎలాంటి మొగుడొస్తాడని బెంగపడుతుంది, కానీ నీకతన్ని ఆ దేవుడు చిన్నప్పుడే ఫిక్స్ చేశాడు. నిజమే, అతనికి తప్ప నా జీవితం మీద ఇంకెవరికి హక్కుంది? అనుకోకుండా జరుగుతుంది కాబట్టి దాన్ని యాక్సిడెంట్ అంటారు. అనుకుని చేసావనుకో దాన్ని మర్డర్ అటెంప్ట్ అంటారు. ఇవాళ మా అమ్మ పుట్టినరోజండి. పేదవాళ్ళకి బట్టలు పంచుతామని వెళ్తున్నాను. మీ నేరస్తుల కన్నీళ్లు మా పోలీసు వాళ్ళు యూనిఫారం ఇస్త్రీ చేసుకునేప్పుడు జల్లే నీళ్లతో సమానం. సెంటిమెంట్ ఏంటో తెలియదో. ఓకే, కమింగ్ టు ది పాయింట్. నీకు లైసెన్స్ లేదు. డ్రైవర్ రాలేదండి. నువ్వు లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేసావు. దట్స్ ఆల్. మినిమం 3 ఏళ్లు. అమ్మాయి చూస్తే మంచి సౌండ్ పార్టీ లాగా ఉంది, బాగా లాగచ్చు. నేను ఆల్రెడీ ఆ పాయింట్ కి వచ్చేసా. ఏమ్మా, ఇంటికి ఫోన్ చేసావా? మా పిన్నికి చెప్పానండి. పిన్ని. మధు, నువ్వు ధైర్యంగా ఉండు. సిఏ గారు, ఎలాగైనా అమ్మాయిని ఈ కేసులోంచి బయటపడేలా చూడండి. వాళ్ళ నాన్నగారికి ఈ విషయం తెలియకూడదండి. హెడ్ సీక్రెట్ గా ఉంచాలంట. అయితే కొంచెం ఖర్చు ఎక్కువ అవుతుంది మరి. ఎంతైనా పర్వాలేదండి. అయితే మీకేం పర్లేదు. అమ్మాయి, నువ్వు డ్రైవింగ్ చేయలేదు. ఈ రోజే సూర్యం అనే కొత్త డ్రైవర్ ని పెట్టుకున్నారు. అతను యాక్సిడెంట్ చేశాడు. అట్లా రాసిచ్చే. అలాగేనండి. హెడ్, మనోడా బాబాయ్ హోటల్ దగ్గర ఉంటాడు, తీసురా. వాకే పంపిస్తా. జాకీ చాన్. అసెంబ్లీ రౌడీలాగా వస్తున్నాడు. వీంతో చాలా జాగ్రత్తగా ఉండాలి. హాయ్ బాబు గారు. నమస్కారం. ఇదిగో అప్పు లేదు, ఫ్రీగా టిఫిన్ పెట్టాం. అప్పు ఎవరికి కావాలి? ఫ్రీగా ఎవడు తింటాడు? ఇదిగో డబ్బు. చెల్లరే, ఇందులో తిరకాసం లేదు కదా? అర్ర కాసు కూడా లేదు. సరే, ఇదిగో 500. థ్యాంక్ యూ. ఎరా పావురే, ఏం కావాలి? బుజ్జి, నాకు ఇడ్లీ సాంబార్ వడ చట్నీ. నా ఉడతగా సపరేట్ చట్నీ. నీకేంట్రా? ఒక ఇడ్లీ రా. ఓకే. ఎరా పావురాయ్, మనుషులకే చట్నీ కరువైంది, ఉడత కూడానా? అది ఎక్స్ట్రా రోయ్, దాన్ని కూడా డబ్బులు ఇవ్వాలి. ఉడత? నేను ఉడతను ఎందుకు పెంచుకోవడం తెలుసా? ఉడత రామ భక్తురాలు. రాముడు ఇలా ప్రేమగా నిమిరితే రామనామాలు పడ్డాయి తెలుసా? చా ఒరే, అమెరికాలో ఉన్న ఉడత వీప్ పైన కూడా నామాలున్నాయి. అంత మాత్రం రాముడు అక్కడికెళ్ళి దాన్ని నిమిరాడా? తేన్రా. వామ్మో, వీడు చదువులో పేదోడేం గాని తెలివితేటలు మాత్రం పెదరాయుడే. బుజ్జుకోండి రా. ఉడతలు భయపడతాయి. మిత్రమా, ఈ 500 పత్రం టిప్పుగా ఉంచు. వీడేంటి 500 టిప్ ఇస్తున్నాడు? ఇదిగో బిల్లు, ఇదిగో 500. చెల్లరే, ఉన్న 500 నీకే ఇచ్చాను. ఇక నా దగ్గర చిల్లర లేదు. సరే పర్వాలేదులే, నీ దగ్గర ఉంచుకో. నా దగ్గర ఇలాంటివి చాలా ఉన్నాయి. ఆరిన వెంటనే మరికొన్ని ఇస్తా. ఆరటం ఏంటి? పొద్దునే కదా ప్రింట్ చేసింది, సాయంత్రం కానీ ఆరో. దొంగ నోట్ల చిచి కాదు, నీలాంటి దొంగలకి ఇచ్చే నోట్లు. నువ్వు ఎక్కడున్నావా? నీకోసం నేను ఊరంతా ఎదుగుతున్నాను. అర్జెంట్ గా నేను సీఏ గారు తీసుకురామన్నారు. పద పద. వచ్చా వచ్చా వచ్చా. సూర్యం, ఈ 500 నాకెందుకులే, నువ్వే ఉంచుకో. నిజమేనా? థ్యాంక్ యూ. ఒరే, ఇది నిజంగా దొంగ నోటేనా? నువ్వు భలేవాడివిరా. మంచి నోట్లే దొరకచ్చేస్తుంటే దొంగ నోట్లు ఎక్కడ తీసుకున్నాను? ఇది మంచి నోటే, కానీ మీ బావకు ఒక చిన్న కిస్కా ఇచ్చా. నీ జాతకమే జాతకం రా. మేమేమో కేసులు ఎత్తుక్కుంటూ వెళ్తాం, నిన్ను కేసులే ఎత్తుక్కుంటూ వస్తాయి. పాయింట్ రా బాబాయ్. లోపల మంచి సొమ్మున్న పిల్లందిరా, అటు చూడు. పాయింట్ రా బాబాయ్. లోపల ఉన్న పిల్ల ఓ బిగ్ షాట్ కూతురు. లైసెన్స్ లేకుండా యాక్సిడెంట్ చేసింది. ఆ అమ్మాయి బదులు నువ్వు జైలుకి వెళ్ళడానికి ఒప్పుకున్నావు అనుకో, ఎంత ఇస్తారు? ఎన్ని రోజులు ఉండాలి? ₹1,00,000 ఒప్పించారా? ఒక 6 నెలలు ఉండాల్సి వస్తుంది. సరే, వెళ్ళి సెటిల్ చేసిరా. ఓకే. ఇవాళ అమ్మాయి రైతుల వేళ చాలా బాగుందండి. ఆడు ఒప్పేసుకున్నాడు, కానీ 2 లక్షలు అడుగుతున్నాడు. ప్రాబ్లం లేదు, ఇచ్చేద్దాం. ఆహా. మీరు ఇక్కడే కూర్చునండి, నేను సంతకాలు పెట్టించుకొస్తా. ఇదిగోరా ₹1,00,000, అందులో 50 నీది, 50 నాది. అలాగే అలాగే. ఆ ఇంకో 1,50,000 తీసుకెళ్లి స్వాతి పేరు మీద బ్యాంక్ లో వేసిరా. ఇంకో 1,00,000? అది ఎక్కడుంది? మీ అబ్బాయిని బాబాయ్ నేను. అందరూ చెయ్యి చూసి జాతకం చెప్తే నేను మీ కళ్ళు చూసి చెప్తా. నువ్వు ఒక పెద్ద డాష్ డాష్ గాడివే.
డాష్ బోర్డ్ నుంచి క్యాష్ బయట పెట్టు. కళ్ళు సరే గాని సూర్యం ఎక్కడని స్వాతి అడిగితే పని మీద దుబాయ్ వెళ్ళాడు, త్వరలో వస్తాడని చెప్పు. అట్టగే దాని మీద సంతకం. అతను మంచివాడు కాదు. నీకెలా తెలుసమ్మా? మొన్న పాపం ఇద్దరు ముసలి వాళ్ళని మెడబట్టి ఇంట్లోంచి బయటికి గెంటేస్తుంటే నేను చూశాను. వాడు అలాంటి వాడు కాదమ్మా, నన్ను నమ్మండి, మీరు వెళ్ళండి. అది కాదండి, జైలు నుంచి బయటకు వచ్చాక మళ్ళీ నన్ను ఇబ్బంది పెడతాడేమో. ఒకళ్ళ గురించి తను ఇబ్బంది పడతాడే తప్ప తనెవరిని ఇబ్బంది పెట్టే మనిషి కాదమ్మా. వాడు చేసే ప్రతి పని వెనకాల ఒక మంచి కారణం ఉంటుంది. అంతెందుకు ఆడి జీవితం గురించి వింటే మీరే ఆశ్చర్యపోతారు.